ఇది 1940 సంవత్సరంలో జరిగిన నిజమైన కథ. చిత్తూరులో ఒక అతను రిక్షావాడు, అతని పేరు కృష్ణయ్య, పెద్ద కృష్ణయ్య అతని పేరు. పెద్ద కృష్ణయ్య అనే ఒక రిక్షావాడు ఉండేవాడు. ఆ రిక్షావాడికి ఒక్కగానొక కూతురు ఉండేది. ఆ కూతురు పేరు జానకి. అమ్మాయి సౌందర్య రాశి, గుణవంతురాలు, చదువుకున్న అమ్మాయి. అమ్మాయి డిగ్రీ వరకు చదువుతూ ఉండేది. మంచి అందగత్తె కూతురికి తండ్రి అతను. అతను రోజు రిక్షా తొక్కి ఆ బిడ్డను, భార్య బిడ్డలను సాక్కుండేవాడు. రిక్షా తొక్కుతూ ఉన్న సమయంలో అతనికి శ్రీకృష్ణుని భక్తి అలవాటైంది. ఆ భక్తితో అతను ఎప్పుడు రిక్షా తొక్కినా ఎక్కడున్నా కృష్ణ కృష్ణ గోపాల జనార్దన అని పాడుకునేవాడు. కృష్ణ కృష్ణ గోపాల జనార్దన వాసుదేవ ముకుంద మధుసూదన, వాసుదేవ ముకుంద మధుసూదన అని కృష్ణుని పాటలు పాడుకుంటూ కృష్ణుని దేవాలయం గడిపోతూ కృష్ణ భక్తిలో ఉండేవాడు. కొంతకాలం తర్వాత అతని కూతురికి పెళ్ళిడు వచ్చి ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమించిన అతని తండ్రి పేరు రంగయ్య, కొడుకు కార్తిక్. నా కొడుకు కూతురు ఇద్దరు ప్రేమ అతనితో వాళ్ళ ఆ పెళ్లి ఆ అమ్మాయి ప్రేమించిన తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లికి ఒప్పుకొని మన కృష్ణాఘాట్కి వచ్చి, అయ్యా నీ కూతురిని నా కొడుకు ప్రేమించినాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, నువ్వు బీదవాడివి, నేను కూలి పని చేసుకునేవాడిని, కాబట్టి నాకు ఒక 50,000 రూపాయలు కట్నం డబ్బులు అరేంజ్ చేయగలిగితే పాపను పెళ్లి చేసుకుని మా ఇంటికి కొడలుగా తీసుకుపోతామని చెప్తాడు. ఇతను కృష్ణుడి మీద భారం వేసి, సరే రంగయ్య నేను ఎలాగో అలాగా 50,000 డబ్బులు నీకు 2 నెలల లోపల చూస్తానని చెప్పి అతన్ని పంపించి ఆ 50,000 సంపాదించుకోవడానికి రోజు రెయిన్బో రిక్షా తొక్కుతూనే ఉంటాడు. నెల రోజులు గడిచిపోతుంది. ఆ నెల రోజుల్లో కూడా అతను ఒక 5-10 వేల కన్నా డబ్బులు ఎక్కువ సంపాదించలేకపోతాడు. అలా సంపాదించలేక బాధపడుతూ, కృష్ణయ్య ఏమిటయ్యా నన్ను ఎందుకు పుట్టించినావు, నాకెందుకు అంతటి అందగత్త కూతుర్ని ఇచ్చినావు, మళ్ళీ ఆ కూతురికి పెళ్లి చేసే బాధ్యత నాకు పెట్టినావు, నేను ఎలా ఈ పెళ్లి చేయగలను, నాకు ఆ శక్తి లేదు, నాకు నేను రుచి దొక్కునేవాడిని, 50,000 రూపాయల డబ్బులు నేను అరేంజ్ చేయగలను, ఆ శక్తి నాకు ఉందా తండ్రి, నేను అసమర్థునికి ఇటువంటి శక్తిని ఇటువంటి పనులు చేయమని చెప్తే నేను ఎలా తండ్రి, నేను చావాలన్నా బతకాలని చెప్పి ఆయన ఏడుస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు. ఒకసారి అలాగే రుచి రెయింబోలు తొక్కి తొక్కి శ్రీకృష్ణుడి దేవాలయం కాడ ముందర దేవాలయం లోపల పోయి దేవునికి నమస్కరించుకొని బయట రిక్షా పెట్టి ఆ రిక్షాలోనే అలసిపోయి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత రాత్రి 9 అయితే ఆ దేవాలయం పక్కనే బస్టాండ్ ఉంటుంది. ఆ బస్టాండ్లో ఒక ముస్లిం బస్సు దిగి రిక్షాలో నిద్రపోతున్న కృష్ణయ్యని లేపుతాడు. కృష్ణయ్య అన్నాడు, రిక్షా ఆయన లే అంటాడు. అంటే ఏం లేదా, నేను ఊర్లోకి పోవాలి అని చెప్పి 2 మూటలు పట్టుకొని రిక్షా ఎక్కుతాడు. రిక్షా ఎక్కి ఊర్లోకి పోతాడు. ఊర్లోకి పోయి ఆయన ఇంటి దగ్గరికి వస్తానే ఇల్లు దిగి ఆ ఒక మూట తీసుకొని దిగి వెళ్ళిపోతుంటాడు. కృష్ణయ్య అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు రిక్షా బాడికి ఇవ్వలేదు, వెళ్ళిపోతున్నావు అంటే, నేను అక్కడ నీకు ఒక మూట పెట్టానయ్యా, నేను ఈ మూట దిగు, ఆ మూటలో నీకు రిక్షా బాడికి తీసుకో అని చెప్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మూట ఇప్పి చూస్తే 50,000 రూపాయల డబ్బు ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు అని ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ శ్రీకృష్ణుడే ఈ ముసలాయన రూపంలో వచ్చి నాకు ఈ 50,000 రూపాయల డబ్బులు అందించాలని చెప్పి తెలుసుకొని సంతోషపడి కూతురు పడి బ్రహ్మాండంగా చేసుకొని బాగా జీవిస్తారు. ఇలాంటి దైవ కథలు చెప్పిన నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.